రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో 10th అండ్ ఇంటర్ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి అదనపు కలెక్టర్లు పి అమరేందర్, దేవ సహాయం మరియు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తో పాటుగా సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్లకు సూచిస్తూ పరీక్షల నిర్వహణపై పలు అంశాలను ఆయన అధికారులతో చర్చిస్తూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పరీక్షల సమయానికి ఆర్టీసీ బస్సులను నడిపే విధంగా చర్య తీసుకోవాలని సూచిస్తూ పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ దుకాణాలు మూసివేసి బిఎన్ఎస్ సెక్షన్ 163, సిఆర్పిసి 144 సెక్షన్లు అమలు చేయాలని తెలియజేశారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ పరీక్షలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 7,557 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 7,616 మంది, కలిపి మొత్తం 15,173 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వారు వివరించారు. Goes into the social media, it is a paper leak which has really serious ramification. So opt for opening of this question paper, which is about 15 minutes. All the hard work of all the students will ultimately issue these examinations, 10th class examinations and SSC examinations. So, ఈ examinations మీకు తెలిసినందుకు కూడా లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఈ examinations వాటి Please ensure proper deployment of the sitting squad as well as the flying squad, other education department. Kindly ensure the entire verification protocol is made that only those students who have a proper validated forms are illegal, so that nobody other than the authorized person, which includes education, police and revenue, have been constituted in all the districts. Okay. So have been constituted in all the districts. Please ensure those